హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. అయితే ఈరోజు నేను సరిపోతే శనివారం మూవీకి వెళ్తున్నాను. ఈ మూవీ మీద నాకు బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఓ మోస్తరు ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోప్ సాంగ్ భయంకరంగా పెట్టారు, ట్రైలర్ బాగుంది. ఓవరాల్గా ఇంతకుముందు ఆ డైరెక్టర్ 3-4 సినిమాలు తీశాడు. ఆ మూవీస్ చూశాను. ఇప్పుడు వచ్చేవారు మెంటల్ నదిలో రీసెంట్గా అంటే సుందరానికి. ఇప్పుడు సరిపోతే శనివారం తీసాడు. సో ఈ మూవీకి వెళ్ళాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే మెయిన్ రీజన్ ఎస్జే సూర్య గారి యాక్టింగ్కి నేను ఫ్యాన్ అని చెప్పాను. కానీ ఆయన ఇచ్చే డైలాగ్ డెలివరీ అవి కానీ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తాయి. సో దానికోసం నేను వెళ్తున్నాను. సో దాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి ఈ బ్లాగ్ తెస్తున్నాను. సో మీరు కానీ సరిపోతే శనివారం మూవీకి వెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి. లాస్ట్లో నా ఒపీనియన్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గో టు ద మూవీ. ఇప్పుడే మనము విజ్ఞాన సుష్మా థియేటర్కి వచ్చాము. సరిపోతే శనివారం మూవీ చూడండి. 150-175 కదా. లోలెట్ వేసుకున్నావు అయ్యి కాదు, తీసుకున్నావు లోలెట్ వేసుకుని పెట్టమ్మా. ఇది మూవీ చెకింగ్ పాయింట్. మూవీ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ టికెట్ చూపిస్తారు. అన్నారు సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 10 minutes అవుతుంది. మొత్తం బాగా ఇప్పుడే ఇంటర్వెల్ అయ్యింది. మూవీ ఇంతవరకు అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ బీజీ మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ సంపవుతారు బాగుంటుంది. వాళ్ళు భలే ఉంది సినిమా. అయితే ఎంటర్టైన్మెంట్గా ఫుల్లీష్గా భలే ఉంది సినిమా. మస్ట్ వాచ్. ఇప్పుడు దాకా అయితే పర్లేదు. ఎవరో ల్యాగ్ అని వెరికి ల్యాగ్ ఏం లేదు. సినిమా మామూలుగానే నార్మల్గానే ఉంది. వాచబులే. ఏదైనా ఫుడ్ తెచ్చుకుందామని పోయినాను. నార్మల్ రేటే ఉంది ఫుడ్స్. పెద్ద కాస్ట్లీ ఏం లేదు. సింగిల్ స్క్రీనే కదా. ఇప్పుడు మల్టీప్లెక్స్లో కాదు, అప్పుడప్పుడు సింగిల్ స్క్రీన్లో చూడాలి. ఇట్లాంటి సినిమాలు సింగిల్ స్క్రీన్లో చూస్తేనే బాగుంటుంది. మొత్తం జనాలు కట్టకట్టలాడిపోయి హౌస్ఫుల్. వర్షాలు కూడా పట్టించుకోకుండా జనాలు ఎగబడి మూవీస్ వస్తున్నాయి. అదే అంటే మన తెలుగు స్పెషాలిటీ. మూవీస్ అంటే ప్రాణాలు ఇచ్చేస్తారు. చదువుకోరు కానీ మూవీస్ మాత్రం ప్రాణాలు పెట్టి మరీ చూస్తారు. అంతా మూవీ పిక్చర్ మన తెలుగు తెలుసు కదా. వేరే లాంగ్వేజెస్ మూవీస్ కూడా ఇండస్ట్రీ హిట్ చేసిన చరిత్ర కూడా. సో ఇదే మొత్తం క్యాఫ్టీరియా. కాస్ట్ నార్మల్గా ఉంది కానీ ఎందుకు తినడం, ఇప్పుడే బయట తినొచ్చాం నార్మల్. సో ఎందుకంటే అనుకున్నాను. సో అదే పార్కింగ్, చాలా పెద్ద పార్కింగ్. కానీ ఎగ్జిట్ అప్పుడే కొంచెం ప్రాబ్లం అవుతుంది థియేటర్. అందుకే నేను కార్లో రాలేదు, జస్ట్ నా బైక్లో వచ్చాను. దట్స్ ద సేఫ్ పార్ట్ తెలుసా. సో ఇంకా పైకి వెళ్దాం పర్లేదు. ఇది కూర్చొని ఏం చేస్తాం, చదువుకోవడం. మూవీ స్టార్ట్ అవుతుంది. జనాలు వీళ్ళకు మూవీ అయిపోయింది. మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించినా కూడా బాగుంది. ఓవరాల్ మూవీ లాస్ట్కి చెప్తాను. ఎక్కడికి ఎగ్జిట్ అయినాము చూడండి. జనాలు అట్లా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఎవరైనా ఒక పికప్ సినిమా థియేటర్ ఒకటేసారి వదిలితే జనాలు అందరూ బయటకు వస్తారు. చాలా బాగుంటుంది. ఇక బండి తీసుకున్నాం. సింగిల్ స్క్రీన్లో బండి తీసుకోవడానికి ఒక చిన్న యుద్ధమే చేయాలి. మీరు చూస్తారు కదా, సింగిల్ స్క్రీన్ మీద బండి తీసుకుని చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. మన బైక్ దగ్గరికి పోవడానికి మనకి 10-15 నిమిషాలు పడుతుంది. అంత జనాలు ఉంటారు. చూసినట్టు ఇదిగో నా బైక్ తీసుకోవడానికి నేను పోతున్నాను. ఎవరైనా ఏందిరా బాబు ఈ జనాలు ఎగబడి ముందరకు వస్తున్నాయి. ఏమున్నారు ఎప్పటికీ నా బైక్ తీసుకోవాలి బాబోయ్. ఒక్క నిమిషం. ఇది ఇక్కడ
ఇది ఉంటుంది కదా మిడ్ బాల్కనీ 50 రూపీస్ టికెట్ ఉంటుంది కదా, వాళ్ళందరూ బయటకు వస్తున్నారు, వాళ్ళందరూ దాటుకొని పోవాలి కదా. స్వామి రాగనరా బాబు, ఈ బాబు ఈ బండి తోసుకుంటూ వచ్చేస్తాం. మనం ఏం చేస్తాం, మన రివర్స్లో పోవాల్సింది. యాక్చువల్లీ బాల్కనీ తీసుకున్నా అంతే కష్టాలు రోడ్ కూడా భయంకరమైన బండి దగ్గర కూడా ఎన్ని కష్టాలు, ఏం చేయాలి, పడాల్సిందే కష్టాలు. ఆ పార్కింగ్ కష్టాల నుంచి బయటికి వస్తే ఇక్కడ వర్షం కష్టాలు, భయంకరమైన వర్షం, ఆగకుండా గ్యాప్ లేకుండా కురుస్తుంది. కార్లో పోయినప్పుడు అయితే కంఫర్టబుల్ ఉంది, కానీ బైక్లో అయితే తడిసి ముట్టుకుంటేది అసలు ఫోన్లోనే ముందు తడిసిపోతుంది. నచ్చింది కానీ కొంచెం ఉంటా చూడండి, దీనివల్ల బస్ షెల్టర్ దగ్గర అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి, నేను అంతే. కానీ ఒక 20 నిమిషాలు మాత్రం వర్షం సిద్ధకేసింది అబ్బా, భయంకరం. కాసేపు ఈ వర్షం అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయండి. కూడా అంటే వర్షానికి కూడా తమ కష్టాన్ని నమ్ముకున్నాను. చాలామంది ఇట్లాంటి రోడ్ సైడ్ వెండర్స్ని చూస్తే హ్యాపీనెస్ వస్తుంది. ఏంటంటే కష్టపడి సంపాదించుకుంటారు. నువ్వు చెప్పింది అవును, వేరే సినిమా బాగుంది. అడిగాడు ఆ సినిమా ఏదైనా వాడే చంపుతూ ఉంటాడు. సినిమా అది మమ్ముట్టిగాడే ఏదో జరిగి ఉంటుంది, దానికి పగ తెచ్చుకుంటా చంపుతూ ఉంటాడు. మమ్ముట్టిగాడు మ్యూజిక్ మూవీ బాగుంటుంది. వెబ్ సిరీస్ ఫస్ట్ బాగుంటుంది. ఇప్పుడే సరిపోతా శనివారం మూవీ చూసి వచ్చాను. మూవీ అయితే బాగుంది. వన్ టైప్ వాచబుల్ అని చెప్తున్నారు కదా, అట్లేమనుకోకండి. సినిమా అయితే ఇస్ గుడ్ మూవీ. ఎవ్రీ పీపుల్ మస్ట్ వాచ్. ఎందుకంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎందుకంటే పెద్ద వైలెన్స్ ఏం లేదు, పెద్ద ఇంటరప్షన్స్ ఏం లేవు. సినిమా ఇస్ గుడ్ మూవీ. ఇంకా యాక్టర్స్ గురించి మాట్లాడితే ఎస్జే సూర్య గారి యాక్టింగ్ బాగుంది. ఎస్జే సూర్య గారి నుంచి మురళీ శర్మ గారు బాగా చేశారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఉంటాయి ఇంటర్వెల్ తర్వాత, అవి సూపర్. స్టార్టింగ్ ఇంట్రో మాత్రం భలే ఇచ్చాడు డైరెక్టర్. ఎడిటింగ్ అయితే సూపర్. ఎడిటింగ్ అయితే ఫటాఫట 6 కట్ చేసి పారేశారు. ఎంత ఫాస్ట్గా ఉంటుంది ఆ సినిమా. వేరే వాళ్ళు చెప్తున్నారు సినిమా ల్యాగ్ ఉంది, ఇది ఉంది అంటే ఏం లేదు. సినిమా మామూలుగా నార్మల్ ఉంది, కానీ రన్ టైం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అది కూడా మనకు ఒక్కసారి కథలోకి మనకు ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఆ రన్ టైం కూడా మనకు పెద్దగా ఇంటరప్షన్గా అనిపించదు. తర్వాత మిగిలిన యాక్టర్స్, ఇది ప్రియాంక మోహన్ కూడా తన ఇచ్చిన క్యారెక్టర్ తన చేశాడు. ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే వేరే వాళ్ళు చెప్తున్నట్టు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ లేదని చెప్తున్నారు. మాట నిజమే, కానీ ఆమె మెయిన్ ప్లాట్ పాయింట్ ఈ సినిమాకి. సో ఓవరాల్గా మూవీ ఇస్ గుడ్. ఇంకా ఏమని చెప్పాలంటే, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ మూవీకి మెయిన్ హీరో మ్యూజిక్ డైరెక్టర్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోప్ ఏం దాకా కొట్టాడో స్వామి, కానీ భయంకరంగా కొట్టాడు. ఇట్లేమంటుంది, అదేమో అంటాడు ఎవడో ఈ మీమ్స్లో దమ్మలు ఎదిరినాయి అంటే ఆ రేంజ్లో ఎదిరినాయి. సో ఓవరాల్గా మూవీ ఈజ్ గుడ్. నాకైతే బాగా నచ్చింది. ఇంకోసారి చూస్తాను. సో మీ ఫ్రెండ్స్ ఈ మూవీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో షేర్ చేయండి, ఒకవేళ మీరు ఈ మూవీ చూసి ఉంటే. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. మీరు కామెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. సో మీకు హంబుల్ రిక్వెస్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకా వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.